హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ షేప్ తీయడం అనేది అందరికీ రాదండి. హ్యాండ్స్ షేప్ అనేది ఈజీగా ఎలా తీయాలి అనేది నేను చూపిస్తాను. హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలి సింపుల్ మెథడ్లో 2-3 స్టెప్స్లోనే ఎలా తీయాలనేది చూపిస్తాను. బ్యాక్ పార్ట్ తీసిన ఆపోజిట్ ప్లేస్లోనే అంటే ఎదురుగానే హ్యాండ్స్ అనేవి వస్తాయి. హ్యాండ్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఫస్ట్ చూపిస్తాను. ముందుగా కింది సైడ్ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం స్కేల్ సహాయంతో ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి. మీ దగ్గర ఎల్ స్కేల్ అనేది ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఎల్ స్కేల్ లేదు కాబట్టి నేను నార్మల్ స్కేల్తో లైన్ అనేది గీసి కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత అంచు వచ్చినట్టయితే 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అంచు రానట్లయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. నేను ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్కి అంచు అనేది రాలేదు, అంటే పట్టు అంచు కానీ లేకపోతే ఏదైనా అంచు లాంటిది వస్తే ఇలా అనమాట. ఏ అంచు రాలేదు కాబట్టి నేను చేతి పనికి మలవాలనుకుంటున్నాను. 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా సరే. తర్వాత హ్యాండ్ యొక్క పొడవుని కుట్టు వరకు అంటే షోల్డర్ జాయింట్ వరకు మంచి వైపే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ కుట్ల కోసం అనమాట. కింద 1 ఇంచ్ ఏమో చేతి పని కోసం. మొత్తం కలిపి మనకు 9 ఇంచులు వచ్చింది. ఇటువైపు 9 ఇంచులు ఉంది కదా, 9 ఇంచులుని ఆపోజిట్ సైడ్లో కూడా అదే 9 ఇంచులు ఉండే విధంగా, అంటే చంక వైపు కూడా 9 ఇంచులు ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ గీసుకోండి. ఇది ఒక బాక్స్ షేప్లో ఉంటుందన్నమాట. తర్వాత చంక లోత్ అనేది తీయాలి, హ్యాండ్కి లోత్ అనేది తీయాలి. ఆ లోతు 8 ఇంచుల నుంచి హ్యాండ్ అనేది పొడవు ఎక్కువగా ఉంటే 3 ఇంచులు అనేది లోతు తీయాలి. ఈ లోతు అనేది ఎలా తీయాలో తెలియక కొంతమంది కంగారు పడుతుంటారు. చిన్న హ్యాండ్ అయితేనేమో 2.5 ఇంచులు తీయాలి. ఇది ఎల్బో హ్యాండ్ లాగానే 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకు 3 ఇంచెస్ లోతు అనేది తీయాలి. నా దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ తోటి అయితే పర్ఫెక్ట్గా వస్తుందని నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. కుట్టు దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం. 3 ఇంచులు మనం చెప్పినట్టుగానే ఈ బ్లౌజ్ కూడా 3 ఇంచెస్ లోతు అనేది వాళ్ళు పెట్టారనమాట. 3 ఇంచెస్ లోతు, హ్యాండ్ పొడవు 9 ఇంచులు. నెంబర్ 1 ఇది ఒకటి పాయింట్ అనేది గుర్తుంచుకోండి. హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ కర్వ్ తీసేటప్పుడు హ్యాండ్ లోత్ అనేది హ్యాండ్ పొడవు మీద మరియు ఇంకా నడుము వెడల్పు మీద అనేది ఆధారపడుతుంది అనమాట. నడుము కొలత మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది నేను 3 ఇంచులు అనేది లోత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పొడవు, హ్యాండ్ పొడవు షోల్డర్ మీద వచ్చే దగ్గర 2 ఇంచులు ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ అనేది మనకు రౌండ్గా ఉంటుంది కాబట్టి ఒకేసారి క్రాస్గా తీయకుండా ఒక 2 ఇంచెస్ వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట. వీళ్ళకి వచ్చేసి ఆర్మ్ లూజు, చంక లూజు 8 ఉంది కాబట్టి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి మనం 3 ఇంచులకు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ లైన్ వరకు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వచ్చిందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది ఇలా మనం హ్యాండ్ ఎడ్జ్ని ఇట్లా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇది హ్యాండ్ లూజ్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి ఒక లైన్ కలిపిన తర్వాత ఈ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఆర్మ్ లూజ్కి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది నార్మల్గా తెలుస్తుంది మనకు. దీన్ని కరువు తిప్పాలన్నమాట. ఈ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ లోపలికి, తర్వాత కొంచెం బయటికి, తర్వాత కొంచెం లోపలికి, ఇలా ఈ క్రాస్ మీదనే ఇలా రావాలన్నమాట. ఏ కర్వ్ స్కేల్ కూడా అవసరం లేదండి. తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఉండే విధంగా ఇట్లా లైన్ అనేది గీసుకోండి. ఇక్కడ మనకు కొంచెం జాయింటింగ్ అనేది పడుతుంది, అంటే అతుకులు అనేవి చంక భాగంలో పడతాయి. ఎవరికైనా చంక భాగంలో జాయింట్స్ అనేవి పడతాయి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఎప్పుడైనా ఫస్ట్ హ్యాండ్ పొడవు, తర్వాత హ్యాండ్ లూజు. మెయిన్ ఇంపార్టెంట్ కొలతలు అంటే హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు కూడా 3 కొలతలతో హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా తీసేయచ్చు అనమాట. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ అనేది కట్ చేసిన తర్వాత హ్యాండ్కి లోతు తీయాలి. ఆ లోతు కోసం మనం 2 ఇంచులకు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఆర్మ్ లూజ్కి ఎంత కొలుతుందనేది ఒకసారి కొలిచి చూసుకోవాలి. ఈ ఆర్మ్ లూజ్ అంటే ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి పైన 2 ఇంచుల వరకు అయితే ఇక్కడ 6 ఇంచుల పొడవు అనేది అయితే ఉంది. 6 ఇంచుల పొడవుకు మనం ఏం చేయాలంటే సగానికి 6 ఇంచులని 2 మడతల కింద వేసుకుంటే సగానికి ఎక్కడికైతే వస్తుందో 6 ఇంచుల్లో సగం ఎంత 3 ఇంచులు కాబట్టి 3 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 3/4 ఇంచు, చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్. 3/4 ఇంచ్ అంటే
హాఫ్ ఇంచ్ తర్వాత 2 లైన్స్ 3/4 ఇంచ్ అని అంటారు. ఇప్పుడు ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి మధ్యలో లైన్ని తగిలిస్తూ ఈ లైన్ నుంచి ఈ మార్కింగ్ వరకు, తర్వాత ఆ మార్కింగ్ వరకు ఒకేసారి పోనివ్వకుండా కొంచెం కొంచెంగా జరుపుతూ గీసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు కూడా 2 పొరలను ఇలా తీసేయండి, లేకపోతే కింది పార్ట్కి కూడా కట్టింగ్ అనేది కింది పార్ట్కి కూడా అయిపోతుంది అనమాట. కాబట్టి 2 పొరలు తీసి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల కింది పార్ట్ అనేది కాదు, హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని ఫ్రంట్కి వచ్చే విధంగా, అంటే లోతు అనేది ఫ్రంట్కి వచ్చే విధంగా వేసుకొని కుట్టుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఛానల్ అనేది విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.